నారాయణపేట జిల్లా కేంద్రంలో స్కూలు యాజమాన్యం, డ్రైవర్లకు రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో స్కూలు ఓపెనింగ్ రోజు బ్యాగ్, బుక్లు, డ్రెస్ ఎలా కొత్తగా ఉంటాయో బస్ కూడా అలా ఉంచుకోవాలి. పిల్లలే నేటి భవిష్యత్తు కాబట్టి అందరూ ఫిట్నెస్ చేయించుకోండి. మిమ్మల్ని నమ్మి వాళ్ల ప్రాణమైన పిల్లల్ని మీ వెంట పంపిస్తారు కాబట్టి ఆ నమ్మకం నిలబెట్టుకోవాలని కోరుతున్నా. బస్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. మాట్లాడుతూ ఆర్టీఓ మేఘా గాంధీ మాట్లాడారు. అటెండర్స్ ప్రతి ఒక్క బస్సులో అటెండర్లు ఉన్నారా? అటెండర్స్ ప్రతి ఒక్క బస్సులో అటెండర్లు ఉన్నారా? బస్సులో ఫిట్నెస్ కోసము స్కూల్ బస్ ఇప్పుడు పిల్లలు కొత్తగా స్కూల్కి వెళ్ళాలి అంటే ఎలా అయితే కొత్త యూనిఫామ్, కొత్త స్కూల్, కొత్త బస్, మళ్ళీ తర్వాత కొత్త బ్యాగ్స్ ఎట్లా ఉంటాయో అలాగే మన స్కూల్ వెళ్ళే పిల్లలకి ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు స్కూల్ బస్సు పిల్లలకి స్కూల్ బస్లో ఫిట్నెస్ ఉన్న స్కూల్ బస్లోనే ప్రయాణించాలి. ఎక్కడైనా ఫిట్నెస్ లేని స్కూల్లో ప్రయాణించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ స్కూల్కి చెడ్డ పేరు, మరియు ఆ జిల్లాలో ఉన్న ఆర్టీఓ కానీ ఎవరికే కానీ ఇప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళు రాలేకపోతారు ఫిట్నెస్ చేయించుకోవడానికి. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏమంటుంది, ఇన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? సో అందుకు మేము ఈ నెల జూన్ 1 నుండే అన్ని స్కూల్స్కి ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము. 12th రీఓపెన్ అవుతూ ఉంటాయి, మీరు ముందుగానే 12th లోపే ఫిట్నెస్ చేయించుకోండి. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మీరు పిల్లల్ని ఎక్కించుకొని పోమని చెప్తున్నాము. అందులో భాగంగా కొంతమంది వాలంటరీగా వచ్చి బిఫోర్ 12th వచ్చి చేయించుకున్నారు. ఇంకా కొంతమంది మేము 12th తర్వాత ఒకరోజు టైం ఇచ్చేసి 13th స్పెషల్ డ్రైవ్ జరిపాము. అందులో కొన్ని స్కూల్ బస్సెస్ వితౌట్ ఫిట్నెస్ రోడ్ పైనకు వచ్చాయి. అందులో మేము ఒక 4 బస్సెస్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడం జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి వాలంటరీగా వచ్చి, మేడం కొంచెం ఇది అది ఉంది మాకు చెయ్యండి, మేము చేయించుకుంటామంటే మేము వాళ్ళ విన్నపాలు విని చేస్తున్నాము. మీరు ఎంతకన్నా మంచిది, ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకంతో పిల్లలను ఇంటి దగ్గర నుండి పంపిస్తారు. మీరు అదే బాధ్యతతో పిల్లలను ఇంటి దగ్గర నుండి స్కూల్ దగ్గరికి క్షేమంగా వాళ్ళని స్కూల్కి చేర్చి అక్కడి నుండి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత మీదే ఉంది. కాబట్టి మీరు ఎంతో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు మీ పిల్లలు మీ ఇంట్లో ఎట్లా అది చేస్తారో ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా అలాగే మీరు భావించి సురక్షితంగా వాళ్ళ ఇంట్లో వరకు చేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న విన్నపము, ఎవ్రీ 3 months ఒకసారి మెడికల్ చెకప్ పెట్టాలి సార్. మన డ్రైవర్స్కి ఐ చెకప్ కానీ ఫిట్నెస్ కానీ వాళ్ళు ఎలా అనేది ఒక ఎవ్రీ 3 months ఒకసారి. ఇప్పుడు ఒక స్కూల్ చిన్నది ఉంది అంటే ఒక 2-3 schools కలిపి ఒక యూనిటీ లాగా ఫామ్ అయ్యి పెట్టాలి సార్. ఏంటంటే మెడికల్ క్యాంప్ పెడితే వాళ్ళకు ఎట్లా ఏంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు దినదినము ఐసైటే కానీ మెడికల్లీ వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా అనేది కొంతమంది ఏంటంటే డ్యూటీలో పడి వాళ్ళ ఆరోగ్యం కోసం పట్టించుకోరు. అట్లాంటి టైంలో ఇట్లా మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు. ఇంకోటి, మీరు ఆరోగ్యంగా ఉండి మీరు ఫిట్నెస్గా ఉంటేనే పిల్లలని సురక్షితంగా గమ్యాలకు చేరుస్తారు. ఇంకోటి, స్కూల్ బస్ డ్రైవర్స్కి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉందా మీకు అందరికీ? అందులో మినిమం 5 years వితౌట్ పోలీస్ రికార్డ్స్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పోలీస్ ఎఫ్ఐఆర్లో అది కాకుండా వితౌట్ పోలీస్ రికార్డ్స్ 5 years ఎక్స్పీరియన్స్ స్కూల్ బస్సెస్ డ్రైవర్స్ అంటే ఏమనుకుంటారంటే అంతా లారీ డ్రైవర్సే ఉంటారు, ర్యాష్గా డ్రైవ్ చేస్తారు అనేసి అనుకుంటారు. మీరు ఈవెన్ ముందు లారీ డ్రైవ్ చేసినా కానీ ఇప్పుడు మనము తీసుకెళ్లేది పిల్లలను కాబట్టి పిల్లలను దృష్టిలో పెట్టుకొని సేఫ్ డ్రైవ్ చేయండి.
నిదానంగా చేయండి. హడావిడిగా ఏదో లేట్ వచ్చి పిల్లలను స్కూల్ టైం వరకు చేర్చాలి అనేసి తొందరపడి అది చేయకండి. ఎందుకంటే పిల్లలు కొంచెం ముందుగా బయలుదేరి పిల్లలని సేఫ్గా చేయండి. ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఒకవేళ అట్లా ఏదైనా ఉంటే వేరే డ్రైవర్కి చెప్పండి, వాళ్ళు నేను రాలేను మీరు వెళ్ళండి. మన డిస్ట్రిక్ట్ ప్రిపేర్ కావాలంటే మెయిన్ విద్య, విద్య తర్వాత ట్రాన్స్పోర్ట్ మనం మంచిగా తీసుకురావడం మన బాధ్యత. విద్యా చెప్పేది వాళ్ళ బాధ్యత. మేడం మనకు సహకరిస్తారు, ఏ విషయంలో అయినా సహకరిస్తాము. మేడం మాకు అండగా ఉంది, ఏమన్నా వచ్చి చెప్పండి మేడం ఈ అవకాశం ఉంటుంది. బస్సులను ఏర్పాటు చేయడము, మనకు ఒక నారాయణపేటలో ఉపాధులు కల్పిస్తూ ఎంతోమంది చిన్నారుల యొక్క భవిష్యత్తును బాగు చేసినట్టయితే రేపు మన ఏరియా బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు. మన ఏరియాలో ఎంతోమంది మేడం లాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు తయారైనట్టయితే Like, share, subscribe.